హలో గైస్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రగతి రెడ్డి జర్నల్. సో మీకు థంబ్‌నెయిల్ చూసి ఇవాల్టి వీడియో ఏంటో అర్థమై ఉంటుంది కదా. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్ అనమాట ఇది. సో ఫ్లాక్స్ సీడ్ జెల్ మనం హోమ్ మేడ్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఈ యూ డోంట్ నీడ్ టు పే సో మచ్ మనీ అండ్ ఫ్లాక్స్ సీడ్ జెల్. మీరు ఎక్కువ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మంచిగా ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది మీకొస్తుంది. ఇవేంటంటే ఫ్లాక్స్ సీడ్ నేను లాస్ట్ నైట్ సోక్ చేసుకున్న వార్మ్ వాటర్ తోటి. హాట్ వాటర్ ఉంటాయి గదా! అవి కొంచెం వేసిన తర్వాత ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్‌లోకి కొన్ని మెంతులు యాడ్ చేస్తున్నా. ఫెనుగ్రీక్ సీడ్ అంటారు గదా! అవి గూడా యాడ్ చేస్తున్నా. ఈ ఫెనుగ్రీక్ ఎందుకంటే మన హెయిర్‌కి సాఫ్ట్‌నెస్ ఇంకా ఎక్కువ ఇచ్చి అండ్ అలాగే హెయిర్ గ్రోత్ అనేది స్ట్రెంత్ అనేది పెంచుతది. మీ హెయిర్ గ్రోత్ స్ట్రెంత్‌ని గూడా పెంచుతది. అండ్ అలాగే రీగ్రో అయ్యే స్కోప్ గూడా ఉంది ఫెనుగ్రీక్ వాడటం వల్ల. సో, ఈ 2 ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేస్తాం గదా! సోక్ చేశాక ఈ ఈ కన్సిస్టెన్సీలో వస్తది మొత్తం. ఈ జెల్లీగా వస్తది. సో, మనం ఈ జెల్‌ని హెయిర్‌కి అప్లై చేసుకోలేము అప్పుడే. సో, మనం ఏం చేయాలంటే ఆ జెల్ అండ్ నైట్ సోక్ చేసిన ఈ ఫెనుగ్రీక్ అండ్ అలాగే ఫ్లాక్స్ సీడ్ గూడా ఈ బౌల్‌లోకి వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ ఎలా అంటే మీకు హెయిర్‌కి ఎంతైతే కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నారో అంత వాటర్ పోసుకుంటూ మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి. సో, నేనైతే బాయిల్ చేయటానికి ఆ గిన్నె మొత్తం వాటరే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే అది జెల్ అవ్వటానికి వాటర్ అన్నీ కన్జ్యూమ్ అయిపోతాయి. అంత జెల్ అనేది మనకి రాదు గదా! బాయిల్ అయిపోయిన తర్వాత ఆ కన్సిస్టెన్సీని చూసుకుంటూ మనము ఆ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేనిక్కడ ఫ్లాక్స్ సీడ్ చాలా యాడ్ చేశాను గాబట్టి వాటికి తగ్గట్టుగానే వాటర్ గూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటున్నట్టయితే ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతా వస్తుంది బాయిల్ అయ్యే కొద్దీ. మీరు చూస్తున్నారు గదా! సో, మనం ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2-3 డేస్ కాదు 2-3 వీక్స్ అయినా మనం యూజ్ చేయొచ్చు దాన్ని. సో, ఇలా మంచిగా బాయిల్ అవుతా ఉంటుంది గదా! దాన్ని సార్‌కి స్టిర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు టెంపరేచర్‌ని కొంచెం హీట్‌ని కొంచెం లిమిట్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే దాన్ని అప్పుడప్పుడు కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మనకి అడుగంటిపోయి మొత్తం ఫ్లాక్స్ సీడ్ జెల్ అంతా వేస్ట్ అయిపోతుందనమాట. నేనిలా మధ్యలో చెక్ చేసుకుంటున్నాను గదా! సో, మీరు గూడా అలాగే చెక్ చేసుకోండి. మనం చూసుకుంటున్నట్టయితే ఆ వాటర్ క్వాంటిటీ తగ్గిపోతుంది. జెల్ మంచిగా ప్రిపేర్ అవ్వటానికి టైం చాలా పడుతుంది. బట్ ఇట్ వర్త్. ఎందుకంటే మీరు ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ జెల్ అనేది చేసుకున్నారనుకోండి. ఫ్లాక్స్ సీడ్ జెల్. ఈ జెల్ మనం హ్యాపీగా 2-3 వీక్స్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇదో చూస్తున్నారు గదా! ఆల్మోస్ట్ ఈ కన్సిస్టెన్సీ ఇంకొంచెం రావాలి హెయిర్‌కి పట్టుకోవాలంటే. ఇంకా 4 మినిట్స్ అట్లా బాయిల్ చేసేస్తే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీని బట్టి నేను ఏమనుకున్నా ఫిల్టర్ చేద్దాం అనుకున్నా. సో, నేను ఒక క్లాత్‌లోకేస్తే అదసలు ఫిల్టర్ అవ్వట్లేదు. బికాజ్ ఎందుకంటే అది ఆల్రెడీ థిక్ కన్సిస్టెన్సీ గదా! సో, ఆ హెయిర్ మాస్క్ అనేది థిక్ కన్సిస్టెన్సీ కాబట్టి ఆ క్లాత్ తోటి గూడా ఫిల్టర్ చేయడానికి అవ్వట్లేదు. సో, మీరేం జేస్తారంటే ఆ బాయిల్ అయిపోయిన తర్వాత కాసేపు ఆ బౌల్‌ని పక్కన పెట్టేస్తే మనకి ఆ జెల్ మొత్తం పైకొచ్చేస్తుంది గదా! సో, యూ కెన్ టేక్ ఇట్ ఆఫ్. ఆ జెల్‌ని జెల్‌లాగా తీసేసుకోవచ్చు. వి డోంట్ నీడ్ టు ఫిల్టర్ ఇట్ అగైన్. సో, ఈ మిగిలిన ఈ ఫెనుగ్రీక్ అండ్ ఫ్లాక్స్ సీడ్‌ని మనం ఏం జేయొచ్చు అంటే మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ జెల్‌ని మీరు తర్వాత యూజ్ చేయొచ్చు. అండ్ ఆ పేస్ట్‌ని ఐ మీన్ 1 ఆర్ 2 డేస్‌లో మీరు హెయిర్‌కి పెట్టుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉంటది. అఫ్‌కోర్స్ మీకు హెయిర్ మెస్సీ అవుతుంది. క్రీమ్ పెట్టుకున్న తర్వాతకి. ఈవెన్ దో మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో, ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్‌లో. అండ్ అలాగే ఇది మిగిలిపోయిన ఫ్లాక్స్ సీడ్ ఇలా హ్యాపీగా మిక్సీ పట్టుకొని హెయిర్‌కి రాసుకోవచ్చు. లేదంటే స్టోర్ చేసుకోవచ్చు. సో, చూసారు గదా! థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.